అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆశా అక్కనే. నేను పాలిచ్చే తల్లిలో కంగారు పద్ధతి కోసం చెప్తానన్నాను కదండి. అదే విధంగా తల్లికి బిడ్డకి మధ్యన అనుబంధం ఎలా పెంచుకోవాలి, తల్లి ఎటువంటి పొజిషన్లో ఉండి పాలు ఇవ్వాలి, బిడ్డకి ఎప్పుడెప్పుడు పాలు ఇవ్వాలన్న విషయాలన్నీ కూడా మీతో చెప్తానన్నాను. నా వీడియోని అయితే ఫుల్గా చూడండి, మధ్యలో ఎవరు స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాలిచ్చే తల్లిలో కంగారు పద్ధతి అని చెప్పాను కదండి. అలాగే ముఖ్యంగా బాలింతలు ఈ కంగారు పద్ధతి ఇంకా మంచిదండి. పాలిచ్చే తల్లులు ఎప్పుడు కంగారు పద్ధతి అన్నది పాటించాలి. కంగారు అందరికీ తెలుసు కదండి, ప్రతి ఒక్కరు కంగారుని చూసే ఉంటారు. కంగారు తన బిడ్డని సంచిలో ఎలా అయితే ఉంచుకుంటుందో గుండెలకు దగ్గరగా, బాలింత కూడా తన బిడ్డని ఎప్పుడు కూడా గుండెలకు దగ్గరగా అన్నది ఉంచుకోవాలండి. అలా ఉంచుకోవడం వల్ల తల్లికి బిడ్డకి మధ్యన కూడా చాలా మంచిది. బిడ్డ ఎప్పుడు కూడా తల్లి యొక్క స్పర్శను అయితే కోరుకుంటుందండి. తల్లి స్పర్శ తనకి తగలడం చాలా మంచిది. అలాగే తల్లి నుంచి వచ్చే వెచ్చదనం కూడా బిడ్డకి చాలా మంచిది. ఈ తల్లి బిడ్డ కూడా ఇలా కంగారు పద్ధతిని అన్నది పాటిస్తే ఇద్దరు కూడా ఆరోగ్యంగా అన్నది ఉంటారు. అంతేకాకుండా పాలిచ్చే తల్లులు కరెక్ట్ పొజిషన్లో ఎలా ఉండాలన్న విషయం నేను చెప్తానండి. చాలా మంది పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని పాలు అన్నది ఇస్తారు కదండి. ఆ పాలు ఇచ్చేటప్పుడు తల్లులు ముందుకైతే వచ్చేస్తారండి. వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకొని వీళ్ళు కూడా ముందుకు జరిగి పాలు అన్నది ఇస్తారు, బెండ్ అయిపోతారు. అలా ఎప్పుడు అవ్వకూడదండి. ఎప్పుడు తల్లి స్ట్రైట్గా కూర్చొని, అది మంచం మీద అవనివ్వండి లేదంటే కుర్చీలో అవనివ్వండి, సరిగ్గా కూర్చొని ముందు తన స్ట్రైట్గా కూర్చొని బిడ్డని తన దగ్గరికి తీసుకోవాలండి. బిడ్డ వైపు ఒరిగిపోకుండా తల్లి ఎప్పుడు కూడా బిడ్డని దగ్గరగా తీసుకొని తన స్పర్శ తగిలేలాగా బిడ్డని అయితే దగ్గరికి హత్తుకుని అన్నది పాలు అన్నది ఇవ్వాలండి. అలాగే ఎటువైపు వేసుకుంటే అటువైపు ఆ చెయ్యి సపోర్ట్ అన్నది తీసుకోవాలి. ఆ చెయ్యి సపోర్ట్, ఒక చెయ్యి సపోర్ట్ ఇలా తీసుకొని తల భాగం ఎప్పుడు పైన ఇలా ఉండాలండి. తల భాగం పైకి ఉండి బిడ్డకు అన్నది పాలు ఇవ్వాలి. అలాగే ఇంకో చేతితో నిప్పులు అన్నది పట్టుకొని తల్లి బిడ్డని సపోర్ట్గా అయితే ఉండి పాలు అన్నది ఇవ్వడం చేయాలండి. అప్పుడు బిడ్డ కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యి పాలు అన్నది తాగుతుంది. ముఖ్యంగా తల్లి స్పర్శ బిడ్డకు తగలాలండి. పాలు ఇచ్చేటప్పుడు తల్లి యొక్క స్పర్శ తగిలితే బిడ్డ సంతోషంగా అయితే పాలు తాగగలుగుతుంది. తనకి ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా కొంతమంది పిల్లలు పాలు అన్నది సరిగ్గా తాగరండి. ఇలాగ తల్లి స్పర్శ తగిలి పాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి మధ్యన అనుబంధం అన్నది పెరుగుతుంది. అలాగే కరెక్ట్ పొజిషన్లో ఉండి తల్లి పాలిస్తే తల్లికి నడువు నొప్పి రావడం అన్నది కూడా ఉండదండి. ఇలా ముందుకు జరిగిపోవడం వల్ల తల్లుల్లో చాలా మందికి ఈ నడువు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. డెలివరీ అయింది కదా అందుకని వస్తుందని చాలా మంది అనుకుంటారు. అది డెలివరీ అయినందుకు కాదండి, ఈ పాలు ఇచ్చే పొజిషన్ సరిగ్గా లేకపోవడంలో చాలా మందిలో ఈ నడువు నొప్పి అన్నది వస్తుంది. అలాగే ఎప్పుడెప్పుడు పాలు ఇవ్వాలన్న విషయం కూడా నేను చెప్తానన్నాను కదండి. ఎప్పుడు తల్లి పాలు ఇస్తూనే ఉండాలండి బిడ్డకి. అది రాత్రి అవనివ్వండి, పగలు అవనివ్వండి, ఏ టైం అయినా పాలు ఇస్తూనే ఉండాలి. బిడ్డ పేచి పెట్టినప్పుడల్లా పాలు ఇవ్వాలి. అలాగే ఎటువంటి అనారోగ్యం బిడ్డకి చేసినా పాలు అన్నది ఆపకూడదండి. అది జ్వరం రావచ్చు, లేదంటే మోషన్స్, ఏదైనా సరే అండి, ఏది అవినా సరే బిడ్డకి ఎప్పుడు పాలు ఇవ్వడం అన్నది తల్లి ఎప్పుడు ఆపకూడదండి. ఏ టైం అయినా పాలు ఇస్తూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎండాకాలం మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బిడ్డ పడుకున్నదని అలా వదిలేయకూడదండి. బిడ్డని లేపైనా సరే పాలు ఇస్తూ ఉండాలి. బిడ్డని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. తల్లి బిడ్డ ఎలా ఉంది ఏంటి అన్నది గమనించుకొని చూసుకొని పాలు అన్నది ఇవ్వాలండి. వాళ్ళు మోషన్ అయినా లేదా యూరిన్కి వెళ్ళినా ఎప్పుడు కూడా వెంటనే పాలు అన్నది ఇవ్వడం అన్నది చేయాలండి. ఏ టైంలో అయినా వాళ్ళకి పాలు ఇవ్వాలి. ఇంకో విషయం అండి, చాలా మంది తల్లులు పడుకొని అయితే పాలు ఇస్తారండి, పడుకొని ఇచ్చేస్తారు. కొంతమంది రాత్రి ఇంకా లేకలేకో లేదంటే మామూలుగా కూడా కొంచెం మంది పడుకొని అన్నది పాలు ఇస్తారండి. పడుకొని ఎప్పుడు కూడా తల్లులు బిడ్డకి పాలు అన్నది ఇవ్వకూడదండి. అవి కొన్నిసార్లు ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పడుకొని అన్నది పాలు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా తల్లిని ఏ టైం అయినా సరే అండి, అది రాత్రి అవనివ్వండి, పగలవ్వండి, ఏ టైం అయినా తల్లి ఎప్పుడూ కూడా బిడ్డని ఒళ్ళో పడుకోబెట్టుకొని దగ్గరగా తీసుకుని అయితే తల భాగం పైకి ఉంచి పాలు అన్నది పట్టాలండి. ఇలా పట్టడం వల్ల తల్లికి బిడ్డకి మధ్యన అనుబంధం అన్నది పెరుగుతుంది. ఇంకా బిడ్డ కూడా ఆరోగ్యంగా అన్నది ఉంటుందండి. పాలు కూడా సరిపోవాలంటే బిడ్డ పాలు ఎంత బాగా తాగితే తల్లికి సమృద్ధిగా పాలు కూడా పెరుగుతాయండి. బిడ్డ తాగలేకపోతే పాలు కూడా ఉండవు. బిడ్డ పాలు తీసుకుంటేనే తల్లికి కూడా పాలు అన్నది సమృద్ధిగా అన్నది పెరుగుతుందండి. చెప్పాను కదండి, బిడ్డ పాలు సరిగ్గా తాగలేకపోవడానికి కారణాలు ఇవే. తల్లి సరైన పొజిషన్లో ఉండి ఇవ్వాలి. అలాగే తల్లి స్పర్శ
బిడ్డ ఎప్పుడూ కోరుకుంటది. చాలా మంది పిల్లలు పేచి పెట్టేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే తల్లి ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తారండి. అది స్పర్శకి సంబంధించిందండి. ఆ తల్లి స్పర్శ ఎప్పుడైతే తగులుతుందో పిల్లలు పేచి మానేస్తారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తల్లి పాలు ఇచ్చేటప్పుడు బిడ్డని స్పర్శ తెలిసేలాగా పాలు ఇవ్వడం అన్నది చాలా మంచిది. అలాగే కంగారు పద్ధతిని పాటించి గుండెలకి దగ్గరగా హత్తుకునైతే బిడ్డను అన్నది ఉంచుకోవాలండి. ఈ కంగారు పద్ధతి పాటించడం వల్ల తల్లికి బిడ్డకి కూడా ఆరోగ్యం. అలాగే మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.